అందరికీ నమస్కారం। ఈరోజు తుని ఘటనపై రైల్వే కోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పుని హైకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తా ఉన్నాం। ఏదైతే తునిలో రైలు దహన ఘటన జరిగిందో ఆ ఘటన పూర్వాపరాలను మరుగుపరుస్తూ గత ప్రభుత్వం కోర్టులో కేసు వీగిపోయేలా చేసిందని పూర్తి ఆధారాలు ఉండటంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ కేసుని తిరగదోడాలని అలాగే హైకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయం తీసుకుంది। ఆ నిర్ణయాన్ని పూర్తిగా ఈ కాపు సమాజం హర్షిస్తా ఉంది। ఏదైతే 2014-19 కాలంలో ఈరోజు ముద్రగడ పద్మనాభరెడ్డి అలియాస్ ముద్రగడ పద్మనాభం గారి పిలుపు మేరకు తునిలో కాపు సమ్మేళనం జరగడం జరిగింది। ఆ సమ్మేళనాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా ఆడిన డ్రామా ఏదైతే వారు పన్నిన కుట్రలో ఆ రోజు కాపు సమాజం అంతా కూడా ఈ రాష్ట్రానికి దోషుల్లా కనపడడం జరిగింది। తుని ఘటనను ఆధారం చేసుకుంటూ నాటి నాయకులు నాటి ప్రతిపక్షంలో ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే కాకినాడలో ఉన్న మరొక రెడ్డి గారు ద్వారపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ఒక కుట్ర జరిగింది। ఈ కుట్రను తేటతలం చేస్తూ ఈ కేసుని ఏదైతే ఆ రోజు పరిశీలన చేస్తా ఉన్న సిఐడి వారు ఈ కేసులో దాదాపుగా 2019 కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి గారిని అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా సిఐడి ఎంక్వైరీ పిలవడం జరిగింది। ఎంక్వైరీ జరిగింది। తదనంతర కాలంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రావటం వారు ఎవరైతే దోషులుగా బయటపడతా ఉన్నారో తుని ఘటనకి కుట్రకు పండిన వారిగా వెనకొండి నడిపిన వారిగా అలాగే వందలాది మంది కడప నుండి అలాగే రాయలసీమ జిల్లాల నుంచి ద్రోహుల్ని తీసుకొచ్చి తుని ఘటన జరిపిన వ్యక్తులుగా వారు బయటపడతా ఉంటే వారు ఎక్కడ దోషులుగా మిగిలిపోతారోనని రైల్వే కోర్టులో కేసు వీగే విధంగా గత ప్రభుత్వం ప్రయత్నించింది। ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంది। అక్కడి తప్పు చేయని ప్రతి నిరపరాధిని కూడా కాపాడి ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే ద్రోహులుగా ఉన్నారో ఎవరైతే కుట్ర పన్నారో వారిని బయట పెట్టి శిక్ష పడేలా ఈ సమాజాన్ని చూపించడానికి మరొక్కసారి హైకోర్టులో న్యాయ పోరాటానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది। ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీలి పత్రిక ఏదైతే సాక్షి పత్రిక ఉందో సాక్షి పత్రికలో బ్యాన్ రైటర్ కాపులయ్యారా ఏదైతే చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అబద్ధానికి పుట్టిన బిడ్డ। గత ప్రభుత్వంపై కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం బీసీల్లో చేర్చడానికి కమిషన్ వేయడమే కాకుండా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కాలంలో వెచ్చించి అనేక మంది కాపు విద్యార్థులకు విదేశీ విద్య కానివ్వండి కాపులకు ఉన్నత విద్యలో ప్రవేశం కోసం ఏదైతే ఉద్యోగాల కోసం ట్రైనింగ్ సెంటర్లు కానివ్వండి అలాగే కాపులు ఆర్థికంగా ఎదగడానికి రుణాలు ఇవ్వడం ద్వారా దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను మోసం చేసి కాపు సమాజాన్ని మరింతగా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు కాపు ద్రోహిని ఒక ముద్ర వేసి అందరికీ అబద్ధాలతో నమ్మించిన జగన్మోహన్ రెడ్డి తదనంతర కాలంలో తను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ని కేవలం సామాజిక పెన్షన్లు చూపించడమే తప్ప ఆ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి। ఈరోజు మరొక్కసారి మోసం చేయడానికి రెడీ అయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి। అలాగే జగన్మోహన్ రెడ్డి బ్లూ మీడియాలో కానివ్వండి బ్లూ ఛానల్స్ లో కానివ్వండి అనేక కాపు సంఘాల పేరుతో ప్రకటనలు వస్తా ఉన్నాయి। ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆ ప్రకటనలు ఎలా అయితే వస్తా ఉన్నాయో వాళ్ళని ఒక ఐడీస్ కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాం। అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇచ్చే ప్రతి ప్రకటన కూడా ఫేక్ ఐడీల నుంచి వస్తా ఉన్నాయి। వీటి మీద కూడా విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। ఈరోజు కాపు సమాజం గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడిందో కూడా చూసాం। గత 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా లబ్ధి పొందారో చూసాం। ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాపుల అభ్యున్నతిని కానీ సంక్షేమాన్ని కానీ కోరుకునే పార్టీ కానీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం। ఈరోజు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను ముందుకు నడిపిస్తూ ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తా ఉంది। ఏదైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం హైకోర్టులో వేయాలని కోరుకుంటూ చేస్తా ఉందో దాన్ని పూర్తిగా హర్షిస్తా ఉన్నాం।
ఏదైతే ఈ కుట్ర వెనక భాగస్వాములుగా ఉన్న కుట్రదారులుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని శిక్షించాలని ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఏ విధంగా దోషులు గుర్తించారో అదే విధంగా ఎక్కడో తిరుపతిలో ఉండాల్సిన వ్యక్తులు, కడపలో ఉండాల్సిన వ్యక్తులు ఎందుకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుని ఘటన జరిగిన సమయంలో ఉన్నారో తేల్చి వారిని దోషులుగా సమావేశాన్ని చూపించాలి. అలాగే కొంతమంది ఉద్రేకంగా చేశారో తెలవని కారణాలు అందరినీ కూడా ప్రభుత్వం ఈరోజు నిర్దోషిగానే బయటికి పంపించి ఎవరైతే కుట్ర పన్నిన దోషుల్ని బయట పెట్టే విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను హర్షిస్తా ఉన్నాం. కాపు సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీలి పత్రికల ద్వారా, నీలి మీడియా ద్వారా మిమ్మల్ని ఏదైతే ఈరోజు మీ అందరినీ ప్రేరేపించాలని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడేలా చేయాలని కూడా ఈరోజు కులం పేరుతో కుట్రలు పన్నుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కుట్రలు నమ్మొద్దని కూడా సమాజాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వెళ్తా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానీ ఏకీకృత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఆ రోజు ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కుట్ర పన్నారో ఆ కుట్ర పన్నిన 2019కి ముందు సిఐడి ఎంక్వైరీలో ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్క నిందితుడు కూడా బయటికి రావాలి. ఈ ఘటనకి ఎవరు కుట్ర పన్నారో కూడా తేల్చి న్యాయస్థానంలో శిక్ష పడేలా చేయాలని కూడా ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతా ఉన్నాం.